మరుసటి రోజు షేర్ఖాన్ భోజనం కోసం వెతుకుతూ ఉండగా తనకి ఒక నక్క కనిపించింది. తను వేగంగా తన వెంట పరిగెత్తాడు. తను నక్క మీదకి దూకగానే అది వెళ్లి ఆడసింహాన్ని గుద్దుకుంది. అరే బాబూ, నువ్వు మధ్యలో ఎలా వచ్చావు? బహుశా మనిద్దరం ఒకే సమయంలో ఒకే జంతువు మీద దాడి చేశామనుకుంటా. అలా అని ఆడసింహం నవ్వింది. అలాగే షేర్ఖాన్ తనకి మనసు ఇచ్చేశాడు. మీరు నా రాణిగా మారి నాతో కలిసి అడవిలో ఉంటారా? ఈ మాటకి ఆ ఆడపులి ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా షేర్ఖాన్తో కలిసి తన అడవికి వచ్చింది. ఈ రోజు నుండి తను ఈ అడవికి రాణిగారు. మీరు తనకి కూడా నాకిచ్చే గౌరవమే ఇస్తారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా షేర్ఖాన్, మేము మా రాణి చెప్పిన ప్రతి ఆదేశాన్ని పాటిస్తాము.